ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల బరిలో దిగుతానంటూ ప్రకటించిన ప్రకాష్ రాజ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిశారు. అంతేకాదు నిర్మలా సీతారామన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి బాసటగా నిలిచారు. రాజకీయాల్లోకి రావడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిశారు. సివిల్ లైన్స్ లోని కేజ్రీవాల్ అధికారిక నివాసంలో వారిరువురు భేటీ జరిగింది. మరికొద్ది నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీలు చిక్కినప్పుడల్లా గళం విప్పుతున్న నటుడు ప్రకాష్ రాజ్ తాను బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి లోక్సభ బరిలో దిగుతానంటూ ఇటీవలే ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలను కలిసిన ప్రకాష్ రాజ్ తన రాజకీయ ప్రస్థానానికి మద్దతు కోరారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం ప్రకాష్ రాజ్కు తన మద్దతు ప్రకటించారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలంటూ వ్యాఖ్యానించారు. మరోపక్క మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రకాష్ రాజ్ బాసటగా నిలిచారు. రాహుల్ గాంధీ మహిళలకు వ్యతిరేకం కాదంటూ వ్యాఖ్యానించారు. ఒక ట్రాన్స్జెండర్ కు ఉన్నత పదవి కేటాయించిన రాహుల్ మహిళలను ఎందుకు కించపరుస్తారంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రమే తీసుకోవడం సరికాదని పార్లమెంట్లో ప్రధాని సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారంటూ గుర్తు చేశారు. Why do you want to pick up one line and he is not against it? If he can make a historic moment of a transgender representative to be on an important position, why do you want to look at Mr. Rahul Gandhi's statement only that way? We also have to think, isn't it true that the Prime Minister has not answered, has not been in the Parliament? We should look at that also. వాస్తవానికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసు పంపింది. పార్లమెంట్లో రాఫెల్ ఒప్పందంపై సీతారామన్ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తనను కాపాడుకోవడానికి ఓ మహిళ దొరికారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై మహిళా కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 56 అంగుళాల ఛాతిగల కాపలాదారు పారిపోయి ఓ మహిళకు చెప్పారు, సీతారామన్జీ నన్ను కాపాడండి, నన్ను నేను కాపాడుకోలేను అని అడిగారు. 2.5 గంటల పాటు ఆమె ఆయన్ను రక్షించలేకపోయారు. నేను నేరుగా ఓ ప్రశ్న అడిగాను, ఎస్ లేదా నో అని సమాధానం చెప్పమన్నాను, కానీ ఆమె చెప్పలేదు అని రాహుల్ ఓ ర్యాలీలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. రాహుల్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తప్పుపట్టింది. ఆయన మహిళల్ని గౌరవించాలని కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ అన్నారు. ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నిర్మలా సీతారామన్ కు క్షమాపణలు చెప్పాలన్నారు. అటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ను ప్రకాష్ రాజ్ వెనకేసుకు రావడం చూస్తే ముందు ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.